వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ యాంకర్ ప్రసన్న దాస్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ యాక్టర్ అండ్ రాజకీయవేత్త. ఆయన గురించి కొన్ని వర్డ్స్ చెప్తే మీకే అర్థమైపోతుంది, పేరు చెప్పవసరం లేకుండా. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎస్ పృథ్వీరాజ్ గారు. ఆయన అడిగి ఆయన రాజకీయ ప్రస్థానం మరియు ప్రస్తుతం సినిమాలో ఎట్లా ఉంది, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, మీరు చూసుకుంటే మీ గురించి చెప్పవసరం లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చేస్తుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక ముద్ర వేసుకోగలిగిన మీరు అట్లీస్ట్ ఒక పెద్ద నాయకుడు అవలేపోయారు. రాజకీయాల్లో కనీసం 10 ఇయర్స్ ఇన్ పొలిటిక్స్ అని చెప్పేసి చేయలేకపోయారు. దానికి కారణం ఏంటండి? నాకు రాజకీయాల్లో గట్టిగా మాట్లాడాలి. ఎవడైతే దొంగ ఉన్నాడో ఎదవ ఉన్నాడో అని కడగాలి, ఎండేయాలి. అలాగే వచ్చాం మేము. తాడేపల్లి నుంచి వచ్చిన వాళ్ళం. మేము గట్టిగా వెచ్చగొడవరాలు ఏంటంటే మర్యాదలు ఎక్కువ, ఏదైనా తేడా వస్తే అలాగే మాట్లాడతారు. సో పొలిటికల్ ప్రస్థానం చిరంజీవి గారితో మొదలైంది, ప్రజారాజ్యం. మధ్యలో తర్వాత అన్నయ్య కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం వల్ల మేమందరం స్తబ్దతగా అయ్యి తర్వాత వేరే చోటకెళ్ళి, ఆ పేర్లు కూడా అనవసరం, అక్కడ ఒక ప్రయాణించి పవన్ కళ్యాణ్ గారితో 2020 నుంచి ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ. నాకు నాయకుడు అంటే ఇష్టం ఉండదండి, సైనికుడు, పనిచేసే కార్యకర్తలే ఉండాలి. అంతేగాని ఏదో తెచ్చిపెట్టుకుని కద్దరు షర్ట్లు వేసుకుని ఎవరో నలుగురు ఐదుగురు వెనకాల కూడా వేసుకునే నాయకులు అంటాం నాకు అది నచ్చదు. అది అసహ్యం. అది అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత మీరు ఆ పార్టీలోకి రావడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచారా, లేకపోతే మీకు మీరుగానే వచ్చారా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామండి మనం. వెంకటేశ్వర స్వామి ఏమి పిలవరు మనల్ని, మనం వెళ్ళాలి. ఆయన దర్శనం చేసుకోవాలంటే మనం వెళ్ళాలి అక్కడికి. సో 2020 నుంచి నేను సింపథైజర్ ఆఫ్ జనసేన. ఇప్పుడు వందల వీడియోలు పెట్టాను నేను. ప్రభుత్వం వ్యతిరేకంగా చేసే విధానాల మీద నేను గట్టిగా గలమెత్తి మాట్లాడేవాడిని. సో అలాగా 2024 ఎలక్షన్కి ముందు ఒక 7-8 నెలల ముందు పవన్ కళ్యాణ్ గారు నాకు ఆఫీస్కి పిలిచారు. పిలిచాక నాకు కండువా వేసి తర్వాత ఎలక్షన్లోకి వెళ్ళడం, కూటమి విజయం సాధించడం ఇవన్నీ జరిగినాయి. సో అలాగే నేను 2020 నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన, తర్వాత లైఫ్ మెంబర్ కార్డు 2024లో వచ్చింది. అయితే చూసుకుంటే పార్టీ పెట్టిన ఫస్ట్ నుంచి కూడా మీరున్నారు, ఆయనతో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తర్వాత వచ్చిన వాళ్ళకి చాలామందికి కూడా పార్టీలో అవకాశం ఇచ్చారు, మంచి పొజిషన్ కూడా ఇచ్చారు. మీకు ఇవ్వలేనందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? నేను అసలు ఫీల్ అవ్వను, అస్సలు ఫీల్ అవ్వను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నేను ఫీల్ అవ్వను. నాకన్నా ముందు నుంచి ఉన్నారు వాళ్ళు. మేము ఒక దరిద్రంలోంచి వచ్చాము అక్కడికి. ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఉన్నారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి అహోరాత్రులు వారితో పాటు కష్టపడి పనిచేసి అలాగా ఉన్నారు. వాళ్ళందరి మెప్పు పొందితే చాలు మనం. ఎందుకంటే మాకు ఈ మధ్య బ్రహ్మాండంగా మేము అందరం కలిసాం. ఆ నాయకులు అందరితో వాళ్ళు కూడా ఏమంటారంటే మేము నాయకులు కాదు, మేము కార్యకర్తలం, జనసేన కార్యకర్తలం, జనసేన వీర మహిళలు అంటారు. మేమందరం కలిసి మాట్లాడుకున్నాం, చక్కగా వచ్చాం. ఇది కావాలి పార్టీలో. అంతేగాని నేను లీడరు, నేను కుర్చీలో కూర్చుని అక్కడి వరకే పరిమితం అవుతున్నాం. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా లీడర్స్ ఉన్నారండి. వీడు 62 ఏళ్ళు కూడా కాలికి నమస్కారం పెట్టాలి. అది నచ్చదు నాకు. ఇప్పుడు వీడేమన్నా దేవుడా? కాదు కదా. మన అధినాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాగే నారా లోకేష్ గారు ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మనం గౌరవించాలి. వాళ్ళ చెప్పిన సూచనలు మనం పాటించాలి. అంతేగాని పదవులు పట్ల ఏ రోజు నేను పదవి గురించి ఆశించలేదు. పదవి కోసం నేను పాకులాడను కూడా. అంటే ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఎవరైతే తనతో పాటు వర్క్ చేశారో ఫస్ట్ నుంచి వాళ్ళందరినీ పిలిచి మీకు నేను ఫ్యూచర్లో ఇది చేస్తాను అని చెప్పడం కానీ బుజ్జగించడం కానీ జరిగింది? ఆయన అసలు అలా చెప్పండి. ఇప్పుడు దేవుడు చెప్పే కదా, వెంకటేశ్వర స్వామి, గోవిందుడు అందరవాడు మా నాయకుడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, వచ్చాం. ఎప్పుడో కోరిక తిరుగుతుంది, వెంటనే వెళ్ళిపోగానే సినిమాలాగా టక్మనంగా బంగారుపల్లి చేతిలోకి వచ్చి అలాంటి జిమ్మిక్కులు అవి ఉండవు. ఎవరైతే కష్టపడతారో ఆయన మైండ్లో ఉన్నాయి. దాని ప్రకారంగా ప్రయారిటీ ప్రకారంగా అందరికీ న్యాయం చేస్తారు. నేను ఒకటే వారితోటి ఒక మాట అన్నా, నాకు ఏమీ లేనప్పుడు నేను మీ దగ్గరికి వస్తా అన్నా.
అంటే అరే రే అలాంటి మాటలు మాట్లాడకండి. ఆర్ట్‌ఫుల్‌గా ఆయన ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చిన హగ్ గాని, పదవీ ప్రమాణం చేశాక ఉప ముఖ్యమంత్రిగా ఆయన గట్టిగా ఆలింగనం చేసుకున్న విధానం గాని, దాంట్లో చాలా భద్రత కనబడుద్ది. చాలా ఫీల్ ఉంది. నేనున్నాను నీకు అనే భరోసా కనపడుతుంది. ఒక హగ్గులో అది హగ్ తీసుకున్నవాడికే తెలుస్తది ఏంటనేది. సో, ఐ యామ్ గ్రేట్. అవి వెళ్ళటం, జనసేన మీటింగ్‌లో కూర్చోవటం, మాట్లాడుతుంటే ఆయన చూస్తుంటే ఇన్ని కోట్ల మంది ఆదరించే ఆరాధ్య దైవం నా వరకు. ఇలాంటి వ్యక్తి దగ్గర మనం పనిచేస్తున్నాం. మనం ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు పార్టీలు అన్న తర్వాత తప్పులు జరుగుతూ ఉంటాయి కామన్‌గా. అంటే పార్టీ అధినేత ఎలా ఉన్నా కూడా కింద స్థాయి ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా మిస్టేక్ చేసినప్పుడు గానీ, పవన్ కళ్యాణ్ గారు పిలిచి వాళ్ళకి అంటే ఏం చెప్తారు? డిసిప్లిన్‌గా ఉండాలని ఇట్లా ఏమన్నా వాళ్ళకి సూచనలు ఇస్తూ ఉంటారా? అంటే పార్టీలు ఎవరు క్రమశిక్షణ తప్పినా, పార్టీ గైడ్‌లైన్స్‌ని అతిక్రమించినా ఆయన అసలు ఊరుకోడు. ఇప్పుడు ఇటీవల రైల్వే కోడూరు ఇన్సిడెంట్ ఆరవ శ్రీధర్ గారు. మేమందరం ప్రచారానికి వెళ్ళాం. అతను చేసిన అదే కర్మ ఇప్పుడు ఏదో అంటారు చూసారా, అమ్మవారు నెత్తి మీద కూర్చున్నప్పుడు ఈడు చేసే చేష్టలు ఎవడో ఏం చేయలేడు అది. కానీ తెలిసి చేసాడు అదే అదే అది అతని దౌర్భాగ్యం. సో, ఇమ్మీడియేట్‌గా పిలిపించారు. అతని మీద చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వపు పదవి నుంచి పక్కన పెట్టారు. అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టారు. ఇవన్నీ జరిగిపోతుంటాయి. తప్పు చేసినవాడు దండనకి రెడీగా ఉండాలి. సో, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలామంది కమిటీనే రద్దు చేసేశారు. జిల్లా కమిటీని రద్దు చేసేసాడు ఆయన. ఆయన ఒకటే అన్నాడు, 12 మందో, 14 మందో ఉన్నారు. వాళ్ళకి 54 వ్యాపకాలు. చూశాను, భరించాను తీసి అవతల పడేశారు. అదే దానికి గట్స్ కావాలండి, డేర్ కావాలి. ఆయన ఇప్పుడు నాజరు గారిని ప్రకాష్ రాజ్ అడుగుతాడు పోకిరి సినిమాలో, నీ కొడుకు ఏం చేస్తున్నాడని. వ్యవసాయం చేస్తున్నాడు. నీలాంటి చీడ పురుగులను ఏరేయటానికి వ్యవసాయం చేస్తున్నాడు అని ద ఇండియన్ పోలీస్ అనగానే ఆ ఛాతీ అలా ఉప్పొంగు చూసారా. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన కలుపు మొక్కల్ని ఏరుతున్నాడు, అవినీతిని పారదోలుతున్నాడు. అయితే మీకు పబ్లిక్గా పక్కన కందులు దుర్గేష్ గారు ఉంటే ఏం చేస్తున్నారండి? మన పుష్కరాలకి జనాలు వస్తే వారి ఆరోగ్యం చూడాలి కానీ ఇక్కడ మునిగితే అనారోగ్యం పాలవుతున్నారు. మీరు కూడా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అడిగిన ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? అలాగా ఆయన ఏరుతున్నాడు. ఏరేటప్పుడు దాంట్లో చెడంతా వెళ్ళిపోయి ఫ్రెష్‌గా మంచి కార్యవర్గం, మంచి నాయకులు, మంచి వీర మహిళలు ఉంటారు. ఓకే. ఇట్లా చూసుకుంటే డిసిప్లిన్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారాయన అనేది మీరు చెప్పిన మాటలు బట్టి తెలుస్తోంది. అయితే ఎవరైనా ఇట్లా చేసినప్పుడు నెక్స్ట్ వాళ్ళని కొనసాగించడానికి అనేది నెక్స్ట్ ఎలక్షన్స్‌లో గాని కొంచెం ఆలోచిస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఆలోచన ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏదో నువ్వు తప్పు చేసావు వెళ్ళిపో బయటికనే మనిషి కాదు ఆయన. దానికి ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. మీరు చాలా చోట్ల చూడండి, కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు వాళ్ళు వెళ్తారు. ఆ గ్రౌండ్ లెవెల్ ఏంటని చూస్తారు. దాని మీద ఆరోపణ అంతా ఇది నిరాధారణ ఆరోపణ అంటే ఇమ్మీడియేట్‌గా హి ఈజ్ కంటిన్యూ. లేదంటే ఆరోపణలు కరెక్టే అన్నట్టు సస్పెండ్. ఊరికనే అలాగా చేసే మనిషి కాదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ చూసుకుంటే జనసేనకి ఓట్ బ్యాంక్ అనేది లేదు. ఎప్పుడైతే కూటమితో చేరారో అప్పుడే విన్ అవ్వడం జరిగింది. అయితే ఇంకా ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎన్నాళ్ళు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతారంటారు జనసేన? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అద్భుతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి లేని దురద వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా మనం వచ్చేద్దామని. అది జరగదు మరి. అది నేను సినిమాలో అన్నా, అది అవ్వదమ్మా అని. అత్తారింటి దరిద్రులు నేను అన్నా, అది జరగదు. అది అయ్యే పని కాదు. ఒక నియోజకవర్గం తీసుకుందాం, చిన్న స్ట్రాటజీ, 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఎలా లేదన్నా ఒక 100 ఓట్లు వేసుకుందామండి. తెలుగుదేశం వేసేవాడు ఒక 40% వేస్తాడు. పోనీ వైఎస్ఆర్సీపీకి 40 మంది వేసారనుకుందాం. ఏమండి? ఇంకా జనసేనకు ఒక 20 పడినాయి. బీజేపీ ఉంది, ఒక 5 పడినాయి.
ఇక్కడ ఎంత అయిందండి 65, 60, 70 అయిపోయినాయి. ఇక్కడ 40 అయినాయి. ఈ స్ట్రాటజీ మిస్ అయిపోతున్నారు వాళ్ళు అంతే. మాకు 40% ఓటు ఉంది, మా బ్యాంకులు ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఆ రోజా గారు అయితే మాట్లాడుతుంది ఆమె ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం దహనకాండ, దమనకాండ, బీహారు ఇది ఇది అని అంటున్నారు కానీ అవన్నీ ఏదో మాట్లాడటానికి ఆవిడ ఉపయోగిస్తుంది అన్నమాట. ఏమీ లేక కూటమిని ఎలా బద్దలు కొట్టాలి అది జరగదు. వాళ్ళు ముగ్గురు ఇలా ఉన్నారు వాళ్ళు. అది ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అంట కదా అని లోకేష్ గారి దగ్గర ఎవరైనా చెప్తే ఎవరు చెప్పారు? అయితే ముఖ్యమంత్రి మా అన్నయ్య అవ్వాలి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అంటారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చి మీరు ముఖ్యమంత్రి అని అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు, ఆయన లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే నేను పక్కనే ఉంటానని ఆయన అన్నారు. సో ఇవేంటంటే కాపుల కులాన్ని రెచ్చగొట్టడం. ఇది కాపుల పార్టీ కాదండి, ఇది కాపుల పార్టీయే కాదు. ఇప్పుడు నేనున్న మా నియోజకవర్గం తాడేపల్లిగూడెం, నేను అక్కడ నిలబడి ఎమ్మెల్యే గెలిస్తే కాపులు వేయరుగా నాకు ఓట్లు. బ్రాహ్మణులు వేయాలి, రాజులు వేయాలి, రెడ్లు వేయాలి, చౌదరీస్ వేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ వేస్తేనే ఇది కాపులు వచ్చాడు అని అంటే అది తప్పు. అది కులానికి అంటగట్టడం అనేది దౌర్భాగ్యం, దరిద్రం. అయితే నెక్స్ట్ చూసుకుంటే మన తెలంగాణలోకి మళ్ళీ ఎలక్షన్ జరగబోతాయి. సో అప్పుడు జనసేన పార్టీ తమ బలాన్ని చూపించుకోవడానికి తెలంగాణ వచ్చే అవకాశం ఉందంటారు. వస్తే కూటమి ప్రభుత్వంతో వస్తారా లేదా సపరేట్గా వచ్చే అవకాశం? ఇప్పుడు అధినాయకులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పార్టీ అధ్యక్షులు, ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళందరూ వారి కమిటీలతోటి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఎలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళన్నీ రెడీ చేస్తారండి, యుద్ధానికి రెడీ అవుతారు. లేకపోతే ఇక్కడ మీకు చాలా వరకు తెలంగాణలో అండర్ కరెంట్లో ఉంది జనసేన. అండర్ కరెంటు చాప కింద నీరులాగా. అలాగే తెలుగుదేశం ఓటు బ్యాంకు అలాగే ఉంది చాలా చోట్ల. మొన్న జగిత్యాల మేమేదో షూటింగ్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఏమన్నా ఏం చెప్తావు నా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంచిగుండే అని అంటున్నాడు. ఇక్కడ మీకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టారు, మీరు అప్పుడైనా అర్థం చేసుకోవాలిగా. కాంగ్రెసే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ, అవునా? మొన్న ఓపెనింగ్ అయింది నిన్న. ఒక విధంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ రాలేదు అప్పటికి. సో ఆంధ్రలోనే ఫోకస్ పెట్టారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రానున్న రోజుల్లో వాళ్ళు సెపరేట్గా ఇక్కడికి వస్తారు. వస్తారండి. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? తిరగడానికి రాకపోవటానికి వీళ్ళేమే ఇప్పుడు చాలామంది అంటారు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో అడుగుపెట్టిన. హైదరాబాద్ మీ జాగిరా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అని చెప్తున్నానండి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం హవా ఇక్కడ ఎక్కువ ఉంది, వాళ్ళందరూ అలాగే ఉన్నారు. కరెక్ట్ లీడర్ పడితే ఇక బ్రహ్మాండంగా పుంజుకుంటుంది ముందుకి. సో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తారు ఏ రకంగా మనం ఎలక్షన్కి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తారు. ఆ రకంగా ఇక్కడ స్టార్ట్ చేస్తారు రేపు ఎలక్షన్కి. అంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఓకే, ఇక్కడ కాంగ్రెస్కి వచ్చాక పొత్తు పెట్టుకుంటారని అవి ఏమి ఉండదు, అవన్నీ అధినాయకులు చెప్పాలి. అవి మేము చెప్పకూడదు. మేము ఎంతసేపు జెండా ఉంచా రహే హమారా, జనసేన జెండా పట్టుకుని మోయటం. కూటమి ప్రభుత్వం మీద ఎవరైనా విమర్శలు చేసినా ఏం చేసినా కూడా సద్విమర్శలు చేయండి. మీరు పనికిరాని మాటలు మాట్లాడకండి, మంచి మాటలు మాట్లాడండి, డెవలప్మెంట్కి సలహాలు ఇవ్వండి. అవి వదిలేసి మేము ఇంతమందే గెలిచాం, మాకు అపోజిషన్ లేదు. ఎందుకంటే ఆ నెంబరింగ్ కూడా నేను చెప్పను. ఎందుకంటే అలా ఏదన్నా అన్నా కూడా ఎర్రచీర కట్టుకున్నంత నా భార్య అన్నట్టు అలాగా ఏడుస్తున్నారు అవతల వాళ్ళు. అందుకని ఇప్పుడు మీరు ఒక 7, 8 మందో 9 మందో గెలిస్తే మీరు ఏం చేయాలి? అయ్యా మా నియోజకవర్గంలో కూడా మీకన్నా మాకు ఎక్కువ ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు, సో మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి, మా నియోజకవర్గంలో అభివృద్ధి చేయండి, మా నియోజకవర్గంలో మంచినీళ్ళు లేవు, మా నియోజకవర్గంలో రైతులు ఎదుగుతున్నారు అన్నీ చెప్పకుండా మీరు ఎక్కడో ఉండి మేము అది బాయ్కాట్ అంటే బయటికి వెళ్ళిపోవటం, ఇది సంస్కృతి. ప్రజలు క్షమించరండి. ఎక్కడైనా సరే అభివృద్ధి పదంలో ఉన్నారు బ్రహ్మాండంగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ఎందుకు గెలిచాడు? అద్భుతంగా చేశాను నేను, ఇంకొక అవకాశం ఉండన్నారు, గెలిపించారు. అంతేగాని నాకు వచ్చేస్తే నాకు ఇది ఒక్కొక్కడిని నేను వేసేస్తాం కోసేస్తాం ఇవన్నీ ఏం మాట్లాడండి. రాజకీయాల్లో నైతిక విలువలు లేవు. ఆడవాళ్ళు నీచంగా మాట్లాడి, మగవాళ్ళు నీచంగా మాట్లాడి దానివల్ల వాళ్ళ గవర్నమెంటే పోయింది. అన్ని బూతులు మాడితే ప్రజలు అమ్మ రామచంద్ర వినలేకపోతున్నాం అని చెప్పి పక్కకు పెట్టారు. పక్కకు పెట్టి ఇప్పుడు మీకు పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు, అపోజిషన్లో కూడా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగానే. ఇప్పుడు 3 సార్లు గెలిచాడు ఆయన కంటిన్యూస్గా.
ఆయన బ్రహ్మాండమైన ఎమ్మెల్యే. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నా పాలకొల్లుకి మీరు ఏమి ఇస్తున్నారు, నా పాలకొల్లు గురించి మాట్లాడిన అది అండి ఎమ్మెల్యే అంటే అది. నేనేదో ఇటు పక్కన ఉన్నాను, జగనన్న కళ్ళల్లో ఆనందం చూశాను, నేను బూతులు తిడితే నాకు అమోఘంగా అది కాదు. ఇది నిమ్మల రామారాయుడిని చూసి నేర్చుకోండి. ఆయన దగ్గరికి వెళ్తే ట్రైనింగ్ ఇస్తాడు ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇవి వదిలేసి అభివృద్ధి పదంలో పక్కన పెట్టేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందండి. ఏదన్నా ఉంటే రాళ్ళు వేస్తారే తప్ప వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇప్పుడు చాలా వరకు కూడా సోషల్ మీడియాని టార్గెట్ చేసుకుని ట్రోల్స్ చేయడం అట్లా చేస్తూ ఉంటున్నారు. అలా చేసినప్పుడు ఇన్ కేస్ జనసేన పార్టీ వాళ్ళు చేసినప్పుడు ఆ పార్టీ అధినేత ఎప్పుడైనా వార్నింగ్ ఇస్తారా, మీరు వాళ్ళలా బిహేవ్ చేయకండి అని పవన్ కళ్యాణ్ ఆయన గారు? ఎప్పుడు చెప్పేది అదే అండి. ప్రతి వేదిక మీద ప్రతి శిక్షణా శిబిరంలో దూషణ లేని రాజకీయం చేయండి. వాడేదో రెచ్చగొట్టాక బూతులు మాట్లాడతాడు, విమర్శలు చేస్తాడు. మనం కూడా అలాగే మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? ఇప్పుడు అలా మాట్లాడొద్దు. మీరు చక్కగా మాట్లాడండి. వాడు ఎన్ని మాట్లాడినా కూడా మా అభివృద్ధి ఇది, మేము ఇలా చేసాం. ఒకసారి మాట్లాడతాం, రెండోసారి మాట్లాడతాం, మూడోసారి మాట్లాడతాం. ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడింది కరెక్టు, వీళ్ళు దరిద్రాలు మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక 2 రోజులు 3 రోజులు కాకుండా 5వ రోజున వ్యవస్థ చేంజ్ అవుద్ది. ఆయన గైడ్లైన్స్ కూడా ఏదో చెప్తారు. ఎవ్వరూ గట్టిగా మాట్లాడకండి. ఈ మధ్యలో ఏంటంటే ఎక్కడో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆవిడెవరో ఒక ఆయన్ని తొక్క తీసింది, తాట తీసింది. ఇవన్నీ ఏంటంటే మనం ఏమన్నా ఏది ముంజులు తింటున్నామా తాట తీయటానికి, తొక్క తీయటానికి, కొబ్బరి బొండం తింటున్నామా? అలా పెడుతున్నారు తంబనేళ్ళు. దాంతో వీళ్ళు ఏంటంటే రెచ్చిపోయి అవును మనం తాట తీసాం తొక్క తీసామంటే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చేస్తున్నాయి, మనమే లీడర్లు. అవి అస్సలు పట్టించుకోడు పవన్ కళ్యాణ్ గారు. ఏది డిబేట్ అంటే ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ పంచాయతీరాజ్ శాఖ గతంలో ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎలా ఉంది, దీని మీద మాట్లాడండి. అటవీ భూములు, పంచాయతీరాజ్ వ్యవస్థ, రోడ్లు, డ్రైనేజులు, రైతు స్కీమ్స్, రైతు బంధు పథకం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. గిరిజన తండాల్లో మేము షూటింగ్ చేసినప్పుడు అక్కడ అడవి రాముడు సినిమాలో ఎన్టీ రామారావు గారికి ఎలా బ్రహ్మరథం పట్టారో అలా పట్టారు ఆయనకి. మా జోలికి కూడా రాలేదు, మమ్మల్ని పట్టించుకునేవాడు కూడా లేడు. మేము ఏదన్నా గర్భిణీ స్త్రీ డెలివరీ అవ్వాలంటే 10 కిలోమీటర్లు కావిడిలో మోసుకెళ్ళాలంట. అలాంటి ఇంటీరియర్ ప్లేసుల్లో తిరిగిన గొప్ప నాయకుడు ఇప్పుడు ఉన్నారు ఎవరంటే పవన్ కళ్యాణ్. మా నాయకుడు అని నేను చెప్పట్లేదండి, వాళ్ళు ఇచ్చిన బిరుదు, ప్రజలు ఇచ్చిన బిరుదు అది. ఇప్పుడు రోడ్లు బండి అక్కడంతా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇది ఇలాగ మీరు కూడా తయారవ్వండి, ఎవరొద్దన్నాడు? ఎంతసేపు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఒకటండి పేటీఎం ఎవడిచ్చాడు, ఎవరు తీసుకున్నారు, ఎవరు చూశారు? అది అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటాడు. ఇప్పుడు ఒకటండి, ఒక్కొక్కళ్ళకి ఒక పెళ్ళి కలిసి వస్తుంది, ఒక పెళ్ళి కుదరదు. ఏదో జాతకరీత్యా గ్రహరీత్యా దోషాలు ఉండొచ్చు, ఏదో ఒకటి విడిపోయారు. వాళ్ళు విడిపోయి వాళ్ళు చక్కగా ఉంటే మీకెందుకురా బాధ? కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని మీకెందుకు? మీకు నోటంటే ప్రతిసారి నోరు తప్పేసి మాట్లాడేస్తున్నారు. ఏది వాడొక ఇది ఇదే మీరు నేర్పే సంస్కారం. మీరు ఉన్నప్పుడు ఎలా చేశారు అరాచకాలు? అప్పుడు మటుకు ఒకటి, అప్పుడు గెలిస్తే ఈవీఎంలు, ఓడిపోతే ట్యాంపరింగ్ చేసినప్పుడు ఎవరు ఉన్నారు? మీరేగా ముఖ్యమంత్రి. మీరు చేయొచ్చుగా గదిలో కూర్చుని. అదేదో చేస్తుంటే ఎలక్షన్ దగ్గర వచ్చి ఏదో గట్టిగా మాట్లాడి ఇలాగ ఈవీఎం పగల కొడితే ఒకడు వచ్చి లాగి చెంప మీద కొట్టాడు. అది మీ సంస్కారం. ప్రజలు తిరగబడతారండి. ప్రజలు తిరగబట్టే కాబట్టి రాత్రి 2ంటికి ఓటేశారండి లాస్ట్ నేనే 24 ఎలక్షన్లో. అంటే ప్రజలు ఉవ్వెత్తున వచ్చారు. 10 సెంట్లు 5 సెంట్లు ఉన్నవాడు కూడా మేము ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసాం. అమ్మ పృథ్వీరాజు గారు యాక్ట్ చేశారు, ఇది కరెక్ట్ అనుకుంటా అని వెళ్ళిపోయారు. మొత్తం గుద్ది అవతల పడేశారు మొత్తం. ఇప్పుడు మీకు మీ అమ్మగారు ఆస్తి ఇచ్చారు 1 ఎకరం, దాని మీద ఆయన ఫోటో ఏంటండి? అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయంట. తర్వాత మీకు ఎప్పుడు ఇస్తారో నేను చచ్చిపోయాక నెత్తి మీద వేసుకోటాక. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంతే. ఎక్కడైనా సరే 64 పిండి వంటలతో భోజనం పెట్టాడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి. మేము లాస్ట్కి వెళ్ళాము, తింటాక ఒకటి కూడా లేదు. సరే అది వదిలేయండి. ఈ 64 పెట్టారు, తినేసి అబ్బా బ్రహ్మాండం భోజనం అదిరిపోయింది అసలు అది ఇది అని. రెండో రోజు ఏముంది ఆడు బలిసినోడు కాబట్టి పెట్టాడు 64.
తర్వాత మూడో రోజు ఏంటంటే ఎన్ని ఎవడ పెట్టమన్నాడు ఏదో తింటాకి 2, 3 ప్రజలు కూడా అంతే. పథకాలు ఊరికనే ఒకటే ఇప్పుడు విజయ్ పెట్టాడు 2500 లేడీస్‌కి ఉచిత బస్సు, 200 యూనిట్లు ఫ్రీ, ల్యాప్‌టాప్‌లు ఇవి అయ్యేది. లేడీస్‌కి ఏం కావాలో అవన్నీ. అమ్మాయిలకి భద్రత, వైన్ షాపులు దూరంగా పెట్టండి, అవసరమైతే తీసేయండి. అలాగా బ్రహ్మరథం పడుతున్నారు. మీరేంటి నాకు అర్థమవుతు ఈవీఎంల గురించి స్టాలినే చెప్పాడు. ఈవీఎంల మీద గెలిచాను, మీరు ఆపండ్రా బాబు ఎదవ గోల అంతా. ఈవీఎంల మీద ఓడిపోయాను. ఎవడు ట్యాంపరింగ్ చేసి ఓడిపోయానని నా కడుపుకి అన్నం తిన్నవాడు ఎవడో మాట్లాడు, బుద్ధి లేని ఎదవలు మాట్లాడతారు అన్నాడు. అతను చెప్పా కూడా వీళ్ళు ఈవీఎంలు అంటారు యువతల. నాకు అసలు నేను ఒకసారి గటగట ఓనే బాల్కనీలోకి వెళ్ళి నవ్వుకుంటూ ఉంటాను నేను. ఏంటి ఏంటి న్యూస్లు చూసి ఇంట్లో నవ్వలేము కదా, పిచ్చోడు అంటారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి మమతా బెనర్జీ ఓడిపోయింది. నీ అరాచకాలు భరించలేక ఓడగొట్టారు నిన్ను. మరి బీజేపీ ఓడగొట్టేసిందంట. మరి బీజేపీ అన్ని సంవత్సరాలు పక్కన పోటీగానే వెళ్ళిందిగా. అంటే కొంతమంది వాదన ఎట్లా ఉందంటే ఎలక్షన్స్ ముందు కొన్ని ఓట్లను తొలగించారు అదే అని చెప్తున్నా. చెప్పేసి అంటున్నారు. అప్పుడు ఆమెగా సీఎం, మమతా బెనర్జీగా సీఎం. ఏ చిన్నది గీత ఇలా గీసినా కూడా నోరేసుకు పడిపోద్ది. 90 లక్షల ఓట్లు తీశారు, 30 లక్షలతోటి ఆ పార్టీ ఓడిపోయింది అన్నారు. అంతేగాని మా వైఫల్యాల మీద ఓడిపోయామని చెప్పడం. నెక్స్ట్ స్టాలిన్ ఓడిపోయిన నియోజకవర్గంలో 70,000 ఓట్లు తీశారంట. స్టాలిన్ ఓడిపోయాడంట. ఇవి ఎలా ఉంటాయంటే అండి, అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదని, అలాగే వీళ్ళు చేసే భాగవతాలన్నీ ప్రజలకు తెలుసు. అందుకే 3 రాష్ట్రాల్లో ఎరగదీశారు. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ విజయ్ గురించి మాట్లాడినప్పుడు ఆయనతో నన్ను పోల్చకండి, కటౌట్లు పెట్టేసి గెలిచారు, ఎట్లా గెలిచారో తెలియదు, నన్నేమో రోడ్డు మీద పాలు చేసినా ఇన్నాళ్ళు పట్టింది గెలిపించడానికి అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఇంకోటి దీన్ని ఎట్లా ఉంది, తీసుకుంటారు? రోజా గారు. ఆమె మా జగనన్న ఫోటో పెట్టి గెలిచాడు, మా జగనన్న ఫోటో. ఏమండి నేను కూడా యాక్ట్ చేస్తాను బీస్ట్లో. నేను ఫోటో ఇస్తే ఇంటర్వ్యూలు వేయండి, నాతో పాటు ఆయన క్లోజ్గా ఉన్న సీన్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన నేను ఇలా బుధం మీద చేస్తున్నాను అంటే నా ఫోటో పెట్టుకుని ఆయన గెలిచాడా? అడెవడో రాశాడు కింద తెలుగు వాళ్ళందరూ పృథ్వీరాజు గారు ఫోటో పెట్టారని విజయాన్ని గెలిపించారు. చెప్పు తీసి కొడతాడు ఎవడని అంటే మాట. అది ఫోటోలు పెట్టుకుంటే గెలిచడం అనేది ఇది దరిద్రాలండి ఇవన్నీ. ఆయనకి మరి ఎవడైనా చెప్తున్నాడో లేదో తెలియదు కానీ చూపించండి రా బాబు అతన్ని. వీళ్ళందరినీ చూపించాలి ఎక్కడైనా సరే. ఎందుకంటే తమిళనాడు పరిస్థితులు వేరు. రాజకీయంగా అన్నాడీఎంకే, ఏఐడీఎంకే, డిఎంకే, కాంగ్రెస్ ఉండేవి. ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది అద్భుతంగా, తర్వాత పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే అన్నాడీఎంకే, డిఎంకే వీళ్ళు చేసే అరాచకాలు మేము బాగు చేస్తామని చెప్పి అతన్ని ఓడగొట్టి ఏఐడీఎంకే రావడం, ఏఐడీఎంకే లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా చేసేటప్పటికి ఇది మళ్ళీ డిఎంకేని గెలిపించాలి. వీళ్ళు కొట్టుకు దొప్పుతున్నారు ఏంటి? థర్డ్ ఫ్రంట్ ఒకటి రావాలి, యూత్ లీడర్ రావాలి. విజయ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళనాడులో అసలు ఎవరికి లేదు, కేరళలో ఉంది, వరల్డ్ వైడ్ అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. దట్టు యూత్. ఆ యూత్కి ఫస్ట్ టైం ఓటు వచ్చింది ఇప్పుడు 2026లో. లేడీస్కి ఓట్లు ఉన్నాయి, మొత్తం గుద్దవతలు పాడేశారు అంతే. అంటే కేవలం ఒక యాక్టర్ అని అది మాత్రం ఆ యాంగిల్లోనే ఆయన్ని గెలిపించారంటారా? ఎందుకు ఆయన అంటే అంత అభిమానం? ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక భార్య ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం కారణం అంటే మొగుడు పెట్టే హెరాస్మెంట్, దారుణమైన హెరాస్మెంట్ పెడితే బయటికి వెళ్ళిపోద్ది. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అలా చేసింది. అందుకే ప్రజలు తీర్పు ఇచ్చారు బ్రహ్మాండంగా, తలైవార్ విజయ్ అని అంతే. ఇప్పుడు దానికి రజనీకాంత్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎలాగా ఇప్పుడు ఎలా ఉంటాయంటే మమ్ముట్టి సినిమాలో ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, వాడు సంగీతం నేర్చుకుంటాడు ఫస్ట్ చిన్న పనుడుగా చేరి, వాడి తర్వాత పెద్ద విద్వాంసుడు అయిపోతాడు. ఈయనకి నచ్చదు, ఈయన విద్వాంసుడు, నాకన్నా వాడు బ్రహ్మాండంగా పాడుతున్నాడు. రజనీకాంత్ గారి పరిస్థితి అదే. రజనీకాంత్ గారు విజయ్ గెలిస్తే నేనేం పెద్ద లైట్గా ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్. ఇఫ్ కమల్ హాసన్ బికమ్స్ సీఎం నేను ఇయర్స్ పడేవాడిని అన్నాడు. అది ఆల్రెడీ ఇంటర్వ్యూలో చాలా చోట్ల చెప్పాడు. ఎందుకంటే ఒక మంచిని ఎవడో యాక్సెప్ట్ చేయడు, మంచితనాన్ని ఎవడో యాక్సెప్ట్ చేయడు. ఎక్కడైనా సరే మా లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఏదైనా మంచి చేద్దామంటే ఎవడు రాడు, దుర్మార్గం చేద్దామంటే ఉంటుంది. ఇప్పుడు ఈ విజయ్ పార్టీకి సంబంధించి మొత్తం ఎక్కువ ట్రోల్ అయింది త్రిష గారు.
అయితే ఒకవేళ త్రిష గారికి ఫ్యూచర్‌లో ఏదైనా ఒక పదవి ఇస్తే, విజయ్ గారి పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన అన్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బీజేపీ వాళ్ళు వీళ్ళు అందరూ జగన్ జోలికి మీరు పోవద్దండి, వారితో పెట్టుకోవద్దండి ఈయనకి చెప్పారు వచ్చి. వాళ్ళు ప్లేట్లు వేసుకొచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి ఇలా ఇలా జరిగింది మీరు ఇలా చెప్పండి అని చెప్పి. మరి ఆయన అంత పెద్ద ప్రొఫెసరు, ఎక్కడో ఏదో కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీ లేనిది ఇలాంటి మాటలు మాట్లాడరు. ఆయన అందరూ గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఓ తెలంగాణ వాది అనే బ్రహ్మాండమైన పేరు ఉంది. ఆయన అలా మాట్లాడి ఆయనే వచ్చి చెప్పాడు బహిరంగ క్షమాపణ. ఎవరు ఫోర్స్ చేయలేదు, ఎవరు నా మీద దాడులు చేయలేదు, నాకు నోటీసులు ఇవ్వలేదు, పోలీసులు ఎవరు రాలేదు, వాట్సాప్లో స్టేట్మెంట్లు లేవు, బేషరతుగా నేనే క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు. అయినా సరే మళ్ళీ గోలేంటండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒకటే, మేము హైదరాబాద్ రానివ్వు. ఒరే నాయన సంక్రాంతి పండగ వచ్చిందంటే మొత్తం తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ అక్కడ కోడిపందాల దగ్గర ఉంటారు. అక్కడ ఆస్తులు బోళ్ళు ఉన్నాయి. ఇక్కడ అమ్మాయిలను అక్కడ ఇచ్చారు, అక్కడ అబ్బాయిలను ఇక్కడ తెచ్చుకున్నారు. ఏదో పొలిటికల్గా తెలంగాణ ఆంధ్ర అయింది కాబట్టి అందరూ మనం అన్నదమ్ములమే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే ఓ అని తింటారు. ఇదే తెలంగాణలో అద్భుతమైన నాయకులు ట్యాంక్ బండ్ మీద చూస్తే మన చరిత్ర కనబడుతుంది. అద్భుతమైన రోజులు ఉన్నాయి. అంటే అసలైన వాళ్ళు బానే ఉన్నారు గానీ, ఈ సోషల్ మీడియాలో కావాలనే ఎందుకంటే ట్రోల్ రెచ్చగొట్టడం చేస్తున్నారంటారా? ఏంటి దానివల్ల ఏంటి? మీరు ఏదో రవీంద్ర భారతిలో ఏదో ప్రోగ్రాం లేకపోతే ఇంకో చోట ప్రోగ్రాం ఏదో రావడం ఏదో మాట్లాడటం అదేయటం మేము మేము జాగీర్దార్, మేము కబడ్దార్, మేము రానివ్వండి అంటే. నేను వచ్చా హైదరాబాదు, మా ప్రభాకర్ రెడ్డి గారు, స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, పెద్ద యాక్టరు ప్రొడ్యూసరు ఆయన 42 ఎకరాలు కార్మికుల కోసం చిత్రపూరి కాలనీకి దానం చేశాడు ఆయన. ఎక్కడుందనుకున్నారు? హైటెక్ సిటీ దగ్గర ఉన్న చిత్రపూరి కాలనీ. ఈ రోజున ఎకరం 15 కోట్లు పైన ఉంది. ఆయన స్వచ్ఛందంగా ఇచ్చాడు. అది ఒరిజినల్ తెలంగాణ వాది అంటే అది. ఎదుటివాడికి సహాయపడే గుణం అంటే అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గద్దర్ గారు అంటే నాకు ప్రాణం, గద్దర్ గారు అంటే నేను సెల్యూట్ చేస్తాను, ఐ లవ్ గద్దర్ గారు అన్నారు. ఇప్పుడు నాకు ఎవరో ఒక మిలిటరీ ఆయన మొన్న ఢిల్లీలో కనపడితే నేను ఇలాగ ఆ వార్లో నేనే ఉన్నానంటే, సార్ షాల్ టేక్ వన్ సెల్ఫీ అన్నాను. అదే అభిమానం అండి అది. అంతే. గద్దర్ని ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? గౌరవించారు, అభిమానించారు. అదే చేగు వేరు అది పెట్టు. ఓరే నాయన మీకు ఎందుకు రాయన చేగు వేరు పెట్టుకుంటే మీకెందుకు, లేకపోతే వాళ్ళ అన్నయ్య గారు ఫోటో పెట్టుకుంటే మీకెందుకు? ఆయన ఒక సిద్ధాంతంతో ఆయన భావజాలంతో వస్తున్నాడు ఆయన. మళ్ళీ సనాతన ధర్మం మీద దాని మీద కూడా ఏదో మాట్లాడతారు. ఇవేంటంటే అండి, పని పాట లేకుండా మాట్లాడుకునే మాటలకి సమాధానం మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్పవలసిన అవసరమే లేదు. మేము అడ్డుపడతాం, ఆపేస్తాం అన్నారు. ఎక్కడైతే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారో కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి కొన్ని నిధులు ఇచ్చింది ఆయనే. మొన్న ఇక్కడ లాస్ట్ ఇయర్ వరదలు వచ్చి హైదరాబాద్ మొత్తం మునిగిపోతే ₹1 దానం చేసిన. మీరు అన్నట్టు తెలంగాణ కాకపోతే ఆంధ్ర బోర్డు ఆయనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అందరూ ఇల్లు కట్టుకున్నారు. మా జాగాలో మీరు ఇల్లు కట్టారేంటి? కబడ్దార్ అంటాడు ఒకడు. నాకు అర్థం కాదు. ఇవి ఏంటంటే బాగుంటాయండి, మనం మాట్లాడేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఎందుకు సోషల్ మీడియాలో ఏదన్నా ఉంటే నిష్పక్షపాతంగా మాట్లాడాలి. విలేకరులు కూడా చూసినట్టు రాయాలి. మీరు ఏదో ఆడేదో చెప్పాడు, ఈడేదో చెప్పేశాడు అని ఇమ్మీడియట్గా రాసేద్దాం. సోషల్ మీడియాలో రావడం వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయండి. ఆడపిల్లల మీద దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ట్రోల్ చేస్తున్నావు, రేపు నీకు చెల్లి ఉందిగా, నీకు పిల్ల ఉంటుంది, నీకు తల్లి ఉంటుందిగా, వాళ్ళ మీద ట్రోల్ చేయరనే గ్యారంటీ ఇవ్వగలరా? ఇదే చూసుకుంటే ఈ ట్రోల్స్‌కి మీరు కూడా ఒకప్పుడు బలైనవారు. ట్రోల్ ఇప్పుడు నేను స్వాగతిస్తా. ట్రోల్ చేశారంటే రామారావు గారు లాగా కానివ్వండి బ్రదర్, మా వల్ల మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, కానివ్వండి, వెరీ గుడ్. బ్రహ్మానందం గారు అన్నారు, ఇక్కడ బట్టతల ఉంది, దీన్ని చూపించి 4 లక్షలు ఇస్తున్నారు అన్నాడు. ట్రోల్స్ కొంతమందికి అది ప్లస్ అవుతుంది, కొంతమంది ప్లస్ కాదండి, మైనస్ కదా, అందరూ బాధపడతారు. కానీ మేము పట్టించుకోం. ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటే వాడికి జాతి నీతి ఏమీ లేని కుక్కలు మురుగుతుంటాయి. వాడికి తల్లి తండ్రి, మోహన్ బాబు గారు అన్నారు, తల్లి తండ్రి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని అంటాడు ఆయన. అలాగా ఏమీ లేనివాళ్ళే ఇది చేసేది. ఇప్పుడు నేను మీ మీద ట్రోల్ చేయాలి, మీ పేరంటే తెలుసుకోవాలి, మీ మీద ఇది ఇంతసేపు టైం నేను పెట్టుకుంటే
నాకు ఇచ్చే డబ్బుల్లో నాకు 4,000 కట్ అయినట్టు లెక్క. ముందు మీ తల్లిని గౌరవించండి, చెల్లిని గౌరవించండి. ఇంత అసభ్యంగా మనం రాస్తున్నామంటే రేపు పొద్దున్న నా చెల్లెల మీద కూడా ఎవడో రాస్తాడు అని తెలుసుకోవాలి. అంటే మీ మీద ట్రోల్స్ అయినప్పుడు మీరు అంటే అప్పుడు మీ ఎట్లా ఉంది వే ఆఫ్ థింకింగ్? ఇంకా ఇప్పుడు వే ఆఫ్ థింకింగ్ అంటే ఎవరైనా సరే మానసికంగా ఇబ్బంది పడతారు, బంధువుల్లో ఇబ్బంది ఉంటుంది, స్నేహితులు పక్కనుండి ఓదారుస్తుంటారు. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలిందండి, ఒకరోజు వస్తారు, ఎలా ఉన్నారన్న కొంచెం చూసి నడవచ్చు కదా అని, అయిపోయింది. పద్దాకాడ హాస్పిటల్కి వచ్చి తగ్గిందన్న అంటే మనకి లేనిపోని ఇది, అందుకే దూరం పెడతాను నేను. ఇప్పుడు ఏమన్నా ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ చేస్తే ఇప్పుడు నేను పెట్ లవరు, పెట్ డాగ్స్ నా దగ్గర 7 ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇలా ట్రోల్స్ వచ్చినాయంటారా ఏంటంటే గయ్య 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 అని అరుస్తాయి, పట్టించుకోవద్దని, అంతే. అవి చెప్పినట్టు వింటా నేను. అయితే పవన్ కళ్యాణ్ గారితో మీది ఎప్పటి నుంచి అనుబంధం? సో ఆయనకి మీకు ఉన్న అనుబంధం గురించి చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఒరిజినల్గా సినిమా పరంగా తీసుకుంటే ఆయన బద్రీలోనే నేను ఉన్న, అదేదో లెంగ్త్ వల్ల వెళ్ళిపోయాను. ఆ చిన్న పాప ఉత్తేజ కూతురు యాక్ట్ చేస్తాను, చిన్న పాప కింద పార్కులో ఉంటుంది. మాస్టరు ఈ అమ్మాయిని కాస్త పట్టుకొని నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి ఆయన వెళ్తాడు. ఆ సీన్లో ఉన్నాం ఫస్ట్. తర్వాత మా మెగాస్టార్ చిరంజీవి గారు కదా ఎవరికైనా ఇన్స్పిరేషను. ఏం చేస్తున్నాడు రా కుర్రోడు, యూత్లో ఒక ఐకాన్ ఇతను అనుకునేవాళ్ళు. తర్వాత గబ్బర్ సింగ్, నేను చాలా సంవత్సరాల తర్వాత నేను కమెడియన్ అయిపోయాక ఆయన గబ్బర్ సింగ్ సినిమా చేస్తుంటే దాంట్లో ఒక క్యారెక్టర్ నాది. అప్పుడు ఇలాగ ఎదురెదురు కూర్చొని భేషజాలు ఉండవు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కూర్చొని మీరు సూపర్ అండి, మీరు కూర్చోండి, మీరు లెగిస్తే కూర్చోనివాడైనా అంత ఇది. ఆ సినిమా గబ్బర్ సింగ్ సూపర్ హిట్. అత్తారింటికి దారేది, కాటమ్మ రాయుడు. తర్వాత బ్రో అనే సినిమాకి పృథ్వీ చేస్తాడో లేదో ఒకసారి అడిగి చూడండి అన్నారు. అది నేను చేసే డ్యాన్స్ అంబటి రాంబాబుని బోలుద్ది అన్నారు. ఆయన ఆయన ఏదో సంక్రాంతి చేశాడు, అదే టీషర్ట్ వేసాడు, అది ఇది అన్నారు. ఆ సినిమాలో ప్రొడ్యూసర్కి ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ నా పేరు ఢిల్లీ వరకు వెళ్ళిపోయింది ఆ డ్యాన్స్ వేసేది. సో అలాగా ఆయన తర్వాత రాజకీయంగా ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనకి అండ వేసుకోవడం, ఆయనతోటి 1 అవర్ 1-to-1 మాట్లాడి, గొప్ప వ్యక్తి అండి. ఈ జనరేషన్లో ఉన్నటువంటి అద్భుతమైన యువ నాయకుడు పవన్ కళ్యాణ్. ఒకటే అంటున్నాడు ఆయన ఎవరు, ఆయన కొంచెం గడ్డం పెట్టి తెల్లబట్టలు వేసుకుని ఒక ఇంటలెక్చువల్, ఒక మేధావులుగా మాట్లాడతాడు. ఆయన పేరు దాసరి రాము గారు. మేము కష్టపడ్డాం, రక్తం చిందించాం, పిండేసాం, బత్తాయిలు మా జీవితం మొత్తం చేసాం. ఏం పిండేవరా నువ్వు, నాకు అర్థం కాదు. ప్రజారాజ్యం అప్పుడు మేము కూడా పిండాము, శ్రీకాకుళం అంతా. మేము చెప్పుకోము దేనికి అవన్నీ. నీకు అభిమానం ఉంది, మేము పొద్దున్న లేస్తే నువ్వు వీళ్ళని కాపులు, మా కాపులు మీకు ఎందుకయ్యా? కాపులు మీ ఇంట్లో సూపర్ మార్కెట్లో వస్తువులా? కాపులు అనేవాళ్ళు మీ వర్గమా, లేకపోతే మీ సైన్యమా? కాదు కదా. ఏదో నలుగురిని వేసుకుని వెనకాల మేము కాపులు రానివ్వం, కాపులకు ఏం చేశాడు పవన్ కళ్యాణ్, కాపులను వాడుకున్నారు. ఆయనకి చాలా వరకు తెలియదు అనుకుంటారు. 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాపులు, 2 ఎంపీలు కాపులు, 2 ఎమ్మెల్సీలు కాపులు, ఈ ఏంటవి ఈ వచ్చిన చైర్మన్ పదవుల్లో 50 మంది కాపులు ఉన్నారు. ఈ 2 ఏళ్లలో నేను ఇంత చేస్తే ఇంకా 3 ఏళ్ళు ఉందిగా. ఎందుకు నీకు అంటే నీకు ఏది రాలేదనో దుగ్ధ ఏది పడితే అది మాట్లాడటం. అలా అంటుండే అబ్బాయి మేము నాశనం అయిపోయాం. కాపులు ఎవరో ఈసారి 2029లో పవన్ కళ్యాణ్ గారితో నీతో ట్రావెల్ చేస్తే నువ్వు ముఖ్యమంత్రి, నీ పేరు ప్రకటిస్తారు. సరే మీరు చేయరు అది అన్న. 2019లో నిలబడ్డాడు ఆయన సింగిల్గా, 2 చోట్ల ఓడగొట్టారు. ఒకడు గెలిచాడు, రాపాక వరప్రసాద్ అని, ఆడు కూడా అడిపోయాడు అతను. ఇంకేం మీరు గెలిపించింది మీరు? కాపులు అది అన్నారు. ఏది వైఎస్ఆర్సీపీలో కాపులు ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. మీరు ఒక పని చేయండి, మీరు మీటింగ్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని సింగిల్గా మేము తీసుకొస్తాం, మీరు ఉన్న పార్టీలో ఉన్న కాపులందరూ నాతో పాటు వచ్చేసేయండి, నేను దాసరి రాము గారిని అద్భుతమైన వ్యక్తిని నేనే నిలబెట్టాను. ఇవన్నీ ఎవడో ఎండండి. నువ్వేమన్నా ఇందిరాగాంధీ? ఆవిడ అంతా ఒక మాట,
గరీబీ హటావో దేశకో బచావో అనగానే గుద్దేవతలు పడేశారు పార్లమెంట్ చరిత్రలో. నా అంతిమ రక్త బిందువు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తానంది, కాల్చారు, ఆవిడ వచ్చేసింది. నువ్వేమన్నా అంతటి గొప్ప లీడరా? కాపులు వద్దంటే మేము కాపులేనండి, నువ్వు వద్దంటే నువ్వెవడు? మా ఊర్లోనే మా వార్డులోనే తిడుతున్నారు లేడీస్ అందరూ, తాడేపల్లిగూడెంలో, పాలకొల్లో, అటుపక్క రాజోళ్ళు, ఈస్ట్ గోదావరిలో. ఏంటి అదే ఇతను చెప్పడం ఏంటి? మొన్న మేము వెళ్తే వదిన ఎవరో అంటే కద్దరపట్లేని కాపులు ఇదేనంటే మనం ఏమన్నా అడిగేమన్నా ఊడిగని చేస్తున్నామా? ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు మన లీడరు, అందుకు మనం అటు మొగ్గు చూపాము. ఈడెవడు మాట్లాడుతున్నాడు? అది ఊరికినే కూర్చొని మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కావు. ఎన్ని ఆపేసి స్వచ్ఛందంగా పనిచేయండి. జనసేన అనేది కాపుల పార్టీ కాదు, గోవిందుడు అందరూ వాడు. అయితే అదే విధంగా చూసుకుంటే సనాతన ధర్మం అనేది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టారో దానికి ఎక్కువ ఆయన వచ్చిన తర్వాతనే ఇది ప్రాచుర్యం చెందింది, ఎక్కువ చెప్తున్నారు పదే పదే అని చెప్పేసి. దీనివల్ల కులాలు మతాల వారీగా గొడవలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎట్లా అంటే ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నారు కదా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, ఇంక ధర్మం ఆయన దగ్గర లేదు, ఇంక సనాతన ధర్మం అని చెప్పేసి ఇది ఒక ఎవరైతే హిందూ ఓట్లు బ్యాంక్ పెంచుకోవడానికి చేసే ఒక పన్నాగం అని కొంతమంది అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సనాతన ధర్మం రాగానే చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు నాలాగా బొట్టు పెట్టుకుని బయటికి వెళ్తున్నారు. ధర్మం హిందూ ధర్మం చాలా గొప్పది. మనం ఇదివరకు బోర్డులో చూసేవాళ్ళం, ధర్మో రక్షిత రక్షిత అని. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఆ స్లోగన్ని ఫాలో అయ్యేవాడు పవన్ కళ్యాణ్ గారు. వారాహి అమ్మ ఆశీస్సులు ఉన్నాయి, అద్భుతంగా సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. ఆయన పళని వెళ్తే, కోయంబత్తూరు వెళ్తే బ్రహ్మరథం పట్టారు లక్షలాది మంది. మేము వెబ్ సిరీస్ కోసం ఇండోర్ వెళ్తే అక్కడ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ ఆఫ్టర్ ఆదిత్య యోగి సౌత్కి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. భారతదేశ చరిత్రలో రేపొద్దున ఆయన ఏ స్థాయిలోకి వెళ్తాడో ఎవరు ఊహించలేరు. సరే ఇన్ని మాట్లాడారు కదా అవతల పార్టీ వాళ్ళు, బీజేపీ ఓట్లు లాగేస్తుంది అవి లాగేస్తుంది. బీజేపీని ఎందుకు అడిగారు మీరు? అడిగితే ఓహో మమ్మల్ని ప్రశ్నించే అంత గొప్పడు నువ్వు, రే తీయండిరా మొత్తం ఫైల్స్ అన్నీ తీయండి అంటారు. ఆ భయం ఉంది మీకు, అందుకే ఇక్కడ వాళ్ళతోటి ఏదేదో అవాకుచవాకులు మాట్లాడిస్తారు. ఎందుకంటే నాకు పొలిటికల్లో పిహెచ్డి డిగ్రీ ఇవ్వాలండి అసలు కరెక్ట్గా అయితే. కడుగుతా మొత్తం, చేపలు కడిగినట్టు కడిగి అవతల పాడేస్తారు. అందుకే పృథ్వీరాజు నోరు మంచిది కాదు, గట్టిగా మాట్లాడతారు. ఏం మాట్లాడడం మిమ్మల్ని మేము మీలాగా మేము బూతులు మాట్లాడలే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూసుకుంటే జెన్జీస్ అందరూ కూడా కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి వచ్చింది, అందరూ సపోర్ట్ ఉంది దానికి. అంటే యువత కూడా మాకు అవకాశాలు ఇవ్వాలి, ఎప్పుడు ఆ పాత ఫార్ములానే ఫాలో అవుతారా అనే ఉద్దేశంతో సో వాళ్ళు ఈ జనరేషన్ తగ్గట్టే ఆలోచనలు కూడా మార్చుకుని ఒక కొత్త పార్టీతో ముందుకు వచ్చారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఎవరు యూఎస్లో ఉన్నాడు, ఎక్కడో ఆయనకి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారండి? అపోజిషన్ పార్టీలు ఫండింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి. ఇప్పుడు మీకే ఫండింగ్ ఇస్తే మీరు కూడా ఏదో ఒకటి పెడతారు పార్టీ. కాక్రోచ్ పార్టీ అని పెట్టాడు ఆయన. యువత అందరూ ఒకటి ఇది ఏంటంటే అండి, ప్రజాస్వామ్యంలో అర్థం చేసుకోవాల్సింది, ప్రచారాలు చేస్తారు, పార్టీలు పెడతారు, బ్రహ్మాండంగా అంటారు ఇతను ధీరుడు యోధుడు నియోజకవర్గంలో బ్రహ్మాండం అని చెప్తున్నాను నేను. ఒకసారి చెప్తుంటే అటుపక్క మహిళలందరూ నవ్వుకుంటున్నారు. అంటే ఇటు ధీరుడు యోధుడు కాదనుకున్నా, కరెక్ట్ అండి అన్నారు. అలాగే మనం చెప్తాం 100 రకాలుగా. అక్కడి నుంచి తర్వాత బూత్ దగ్గరికి తీసుకురావాలి. అక్కడికి వచ్చేటప్పుడు బూత్ మేనేజ్మెంట్ ఉంటుంది. వీడు ఎంత ప్రచారం చేసినా బూత్ మేనేజ్మెంట్లో ఉంటేనే ఓట్లు పడతాయి. ఈ కాక్రోచులు ఈ క్రోచులు అంటే నేను కూడా కాక్రోచ్ పెట్టాడు కాబట్టి నేను కూడా స్కార్పియో అని పెడతాను. నేను ఏదో డైవర్ట్ చేయటానికి అంతే. యూత్ అందరికీ వేరే పని పాట లేవండి, అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ మెన్లు అందరూ, క్రికెట్ ఆడే వాళ్ళందరూ ఐపీఎల్ ఎలా వెళ్దామని ఉన్నారు. ఎవడగాడు ఆడి పని మీద ఉన్నాడు. ఎవడో పాలిటిక్స్ ఓటింగ్ శాతం విలేజ్లో పెరిగింది కానీ సిటీలో తగ్గింది. అంటే దీని ప్రకారం చూసుకుంటే మీరు కాక్రోచ్ పార్టీ వెనకాలనే కాంగ్రెస్ అంటారా? ఎవరో ఒకరు ఉంటారు, ఎల్లయో పుల్లయో ఎవడో ఒకడు ఉంటాడు, డబ్బులు ఉంటాయి, వేయండి సోషల్ మీడియాలో ఒక ఒక 2 కోట్లు పాడేస్తారు, మొత్తం అన్నింటిలో కాక్రోచ్ 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 అని వచ్చేస్తాయి మొత్తం. బా ఏంటి టైమింగ్ ఏంటి, ఇదేంటి. ఇప్పుడు సినిమాలు చూడండి,
అది ఆడిందో లేదో సచ్చిందో లేదో తెలియదు. ఓ అని మిలియన్స్ వ్యూస్. అలా అనుకుంటే ఇప్పుడు ప్రధాన పార్టీ బీజేపీ ఉంది. వాళ్ళకి కూడా డబ్బులు కొదువేముండదు. వాళ్ళు కూడా చేపించుకోవచ్చు కదా! మరి ఏం వాళ్ళ మనం ఫాలోవర్స్‌ని మనం వాళ్ళ మీద ఎందుకు బ్లేమ్ చేయటం? ఎవడో ఎల్లయో ఎవడో చేయిస్తాడు ఇలాంటివన్నీ. ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ట్విట్టర్‌లో, నేను ఎక్కడో చూసా. బీజేపీని గట్టిగా మాట్లాడతాడు అతను. మోడీ గారిని గట్టిగా మాట్లాడతాడు ఆయన. ఆయనే అన్నాడు, రాను రాను మోడీ గారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకుంటా. భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎంత సేఫ్‌గా ఉన్నారంటే ఓన్లీ హిందూ తత్వం ఉండబట్టే. జై శ్రీరామ్ అన్నారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేసి ఏంటంటే దేవుణ్ణి మనం తలుచుకుంటున్నాం. ఎవరో ఒక ఆమె మాట్లాడారు జై శ్రీరామ్ అంటే నిధులు పడిపోతాయండి అని. నిధులు కాదండి, పాలిటిక్స్‌లో తేకూడదు అది. నినాదం అది. బీజేపీ నినాదం జై శ్రీరామ్. మనం అందరం జై శ్రీరామ్ అంటారు. నార్త్‌లో మనం ఎవరింటికి వెళ్ళినా దీపం పెట్టి ప్రమిద పెట్టి హారతిస్తారు పిలిచేటప్పుడు వాళ్ళు. హోటల్స్‌లో కానీ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ సాంప్రదాయం అది. ఒక్కో చోట ఒకలా ఉంటుంది. సో పార్టీ అంటే కాక్రోచ్ పార్టీ, స్కార్పియో పార్టీ త్వరలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ అన్నారు. టీఆర్ఎస్ కేసీఆర్ గారిది కదా. కాదండి ఆయన బీఆర్ఎస్ అండి అన్నారు. నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా ఉండండి. అసలు మొత్తం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆవిడ జనజాగృతి, ఆవిడ కేసీఆర్ గారు కూతురు లేకపోతే కేటీఆర్ గారి చెల్లెలు ఇవన్నీ మనకు అనవసరం అండి. బంధువులు మనకు అనవసరం. ఆవిడ పార్టీ పెట్టింది, జనజాగృతి అధ్యక్షురాలు కాబట్టి ఆవిడ పార్టీ పెట్టింది. పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఊరంతా జ్యువెలరీ షాపులు ఉంటే మనది కూడా జ్యువెలరీ షాపే. మన దాంట్లో ఐటమ్స్ బాగుంటే వస్తారు, లేకపోతే లేదు. ఆవిడ కూడా పెట్టింది పెద్ద బాంబు. ఓ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మహిళలు అదే అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది అంటున్నారు. ఆయన పెట్టారు జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ. ఆయన వెళ్ళిపోయారు బయటికి. లోక్సత్తా జయప్రకాష్ గారు పెట్టారు. ఆ విజలో విజయ్కి పనికి వచ్చింది అది. ఇక్కడ మోత అక్కడ దద్దరిల్లింది అది. అలాగా పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చండి. 4 డబ్బులుంటే పార్టీ పెట్టవచ్చు, అందరూ వస్తారు, బ్రహ్మాండం చేస్తారు. ఆవిడది ఒక బాంబు. అది ఏ రేంజ్లో పేలుతుందో భవిష్యత్తులో మనం చెప్పలేము. పీపుల్ ఎవరు ప్రజల మనసులో ఏముందో. తెలంగాణ ప్రజలు చాలా హోషియారు. ఎందుకంటే చాలా తెలివితేటలు గలవాళ్ళు. ఎప్పుడు ఎటు తీర్పిస్తారో మనం వేచి చూడాలి. అది పెద్దగా సౌండ్ వచ్చి పేలుతుందా, లేకపోతే అసలు ఎలిగించినా కూడా ఎలగదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెప్పకూడదు. దట్ ఈజ్ కవిత గారు. ఇక ఫ్యూచర్లో జనసేన పార్టీ ఎలాంటి సమీకరణలతో ముందుకు రాబోతుంది? పేద ప్రజల కోసమే మా పార్టీ ఉంది. దాని మద్దతు మా కూటమి ఉంది. అద్భుతమైన ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ గారు ఆయన పని ఏం చేసుకుంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలు నిర్వర్తించడం, ఒక ఇంటర్వ్యూ చేయడానికి చాలా టైం పట్టింది మనకి. 5 శాఖలు పనిచేయాలంటే 24/7 ఆయన పనిచేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంది. ఇదివరకు అమరావతి వేరు, ఇప్పుడు అమరావతి వేరు. రేపు ఇంకొక 2 ఏళ్ళ తర్వాత అద్భుతం అండి. అది కూడా ఓపెన్ అయిపోద్ది. ఇది మన పోలవరం. పోలవరం అమరావతి రాజధాని అయిపోయిందంటే ఇంకా మేము ఆ అపోజిషన్లో ఎంత బల్లేలు వేసినా కూడా ఠంగ్ అని కింద పడిపోవటమే. ఏముండదు, సస్యశ్యామలం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. ఇది జరుగుద్ది. ఇది మా హయాంలోనే జరుగుద్ది. సినీ ఇండస్ట్రీ కొంతవరకు అక్కడికి తరలిపోయే అవకాశం ఉందంటారా? తరలిపోయి అంటే ఇప్పుడు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చామండి. డబ్బింగ్ థియేటర్లు కూడా లేవు. ప్రతాప్ రాఘవ గారి డబ్బింగ్ థియేటర్ ప్రసాద్ ల్యాబ్ ఉండేది. తర్వాత డెవలప్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. ఈ తెలంగాణలో కూడా ఒకప్పుడు హీరోలు లేరు. ఇప్పుడు వచ్చారు విజయ్ దేవరకొండ, ఇంకొక ఆయన వచ్చారు కదా అందరూ. ఇక్కడ కూడా బ్రహ్మాండమైన కెమెరామెన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోతుంది, తరలిపోతుందని కాదండి. అక్కడ షూటింగ్లు చేస్తున్నారు, అక్కడ సబ్సిడీలు ఇస్తున్నారు. అక్కడ ఫ్యూచర్లో కూటమి ప్రభుత్వం ఒక స్టూడియో కడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫిలిం సిటీ లాగా అక్కడ కూడా ఒక స్టూడియో. వెళ్తారు, షూటింగ్లు చేసుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. అంతేగాని తరలిపోయేదే ఉండదు. వైజాగ్ ఒకటి, మన రాజమండ్రి, కోనసీమ, ఇటు విజయవాడ, ఇటేపు అన్నీ మొత్తం బ్రహ్మాండమైన టూరిజం ప్లేసులు ఉన్నాయి. అరకు డెవలప్ అవుద్ది బాగా. ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పమంటే కేసీఆర్ గారి గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు అంటే అద్భుతమైన వ్యక్తి అండి. తెనాలి రామకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలకి ఎంత పక్కన ఉండే ఆస్థానంలో అక్కడే కదా ఉన్నాడు ఆయన. తెనాలి రామకృష్ణ అద్భుతం.
కాళికాదేవి నాలుక మీద రాసినట్టు అద్భుతంగా ఆయన నోటెంట వస్తుంటాయి. ఆయన ప్రిపేర్ ఉండదండి, స్క్రిప్టే ఉండదు. బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఆయన మాటలు విని ఓట్లేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది నాకు చెప్పారు. క్యా భాషణ ఏ అభి తక్ మై నహీ దేఖా ఇతనా అచ్చా ఆద్మీ హై బీఆర్ఎస్ కా లీడర్ కేసీఆర్ సార్. కేటీఆర్ గారి గురించి. కేటీఆర్ గారు అంటే ఒక అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు కేసీఆర్ గారి కడుపున కేటీఆర్ గారు ఏదోలే ముఖ్యమంత్రి కొడుకు ఇచ్చారులే అంటారు, కానీ అతను విజన్ ఉన్న వ్యక్తి అండి. నేను ఒక షూటింగ్ చేసుకుని మొన్న ఎలక్షన్ ఇప్పుడు మేము వస్తున్నాం అటు కూకట్పల్లి వైపు, అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఉర్దూ మాట్లాడతాడండి ఆయన. ఉర్దూ వచ్చిన వాళ్ళు కూడా ఉర్దూ అలా మాట్లాడలేరు. యుఎస్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ కలిశారు ఆయన, ఎక్కడ వాషింగ్టన్ డీసీలో. లగేజ్ కోసం వెయిటింగ్లో ఉన్నాను నేను. వెనకాల చేయబడింది చూస్తే, సార్ నమస్తే అండి అన్న. అది రావడం ఇంకో 3 గంటల పైన పడుతుందండి, మనం ఈలోపు కాఫీ తాగుతూ ఉన్నాను. చాలా జోవియల్ వ్యక్తి. ఆ పదవికి వన్నె తీసుకొచ్చాడు. ఇక లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారు అంటే అతను మంగళగిరి, చంద్రబాబు గారి కుప్పం, లోకేష్ గారికి మంగళగిరి. ఒకప్పుడు ఆయన మీద చాలా ట్రోల్స్. ఆయన ట్రోలింగ్ ఏముందమ్మా, ఎవరినైనా మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు చూడండి, వర్క్ సీఎంకి తగ్గ కొడుకు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్టీ రామారావు గారు విగ్రహం ఆవిష్కరించిన గొప్ప గుండెగల యోధుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇక్కడే మన దగ్గరలోనే ఒక ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. అద్భుతం. రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా భక్తులు ఉంటారు అన్ని పార్టీల్లో. ఆయన నమ్మాడు. ఆయన కూడా తెలుగుదేశం చూసినాడే కదా. విగ్రహం పెడతా అని చెప్పి ఎలక్షన్లో మాట ఇచ్చాం, పెట్టాము. మోడీ గారి గురించి మోడీ గారు అంటే मैं उसको प्रणाम करता हूँ. మోడీ జీ मेरा भाई जैसा है, बड़ा भाई నరేంద్ర మోడీ. అద్భుతమైన వ్యక్తి. చాలామంది మోడీ వేసుకున్నారు కదా డ్రెస్సు, ఇది ఇక్కడ ఎంత అయింది, మోడీ మధ్యాహ్నం భోజనం చేస్తే ఎంత అయింది. ఒరే దరిద్రులారా మీరు. ఒక హీరో మలేషియా నుంచి సూట్ వస్తుంది, అది ఎంత అయింది. ఇక్కడ భోజనం చేస్తే స్టార్ హోటల్ నుంచి ఇది ఎంత అయింది. ఇవి చెప్పండి. దేశ ప్రధాని అలాగే ఉండాలి. రాజు అడుక్కునే వాళ్ళు ఉంటాడా ఏమండి, మొత్తం ఏమి లేకుండా మోడీ అంటే ఇలా చూస్తారు అందరూ, ఏ కాశాయ అంటారు. ప్రధానమంత్రి హుందాగా ఉన్నాడు అక్కడ, ఏం దోచుకోవట్లేదుగా మీలాగా. దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా 2029 నరేంద్ర మోడీ ఈజ్ ద పిఎం. జగన్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బూతులు ఆస్వాదిస్తాడు ఆయన. ఎవడు పడితే ఆడు ఏది మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయాలి. ఎప్పుడు ఏది పడితే అది వాగే వాళ్ళందరినీ పక్కన పెట్టుంటే, ఇప్పుడు ఒకటేనండి, అద్భుతంగా మనం పరిపాలించాం, మళ్ళీ తర్వాత ఏది మీకేయాలిగా ఓట్లు. కేవలం వారు ఏదైతే ఉందో వాక్చాతుర్యం, ఎదుటి వాళ్ళని స్వయంకృత అపరాధం ఏం లేదండి. స్వయంకృత అపరాధం. చెట్టు మీద మనం ఇక్కడ కూర్చొని చెట్టును నరుగుతున్నాం, పడిపోతున్నామని తెలుసు, చెప్తున్నారు అందరూ, పడిపోయాడు, ఇంక లేదు అది. మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూని మన చెప్పి ఎయిట్ చేసి బిట్టు పెట్టండి. 2029 కూటమి ఘన విజయం, మరలా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్తున్నా మీకు, ఈరోజు జరిగేది అదే. అయితే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అటు రాజకీయంగా కానీ ఇటు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. అవును. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయిందంటారు ఇండస్ట్రీలో చూసుకుంటే? ఏమి చేంజ్ అయిందంటే, ఇండస్ట్రీ బాగానే ఉంది, హీరోలు కష్టపడుతున్నారు. తెలుగు అమ్మాయిల కన్నా బాంబే అమ్మాయిల మీద మక్కువ ఎక్కువ మన వాళ్ళకి. ఆవిడ ఏం మాట్లాడుతో తెలియదు. ఏ మై బాంబే సే ఆయా హూ యహా అంటే మా వాళ్ళు నేర్పుతారు. ఇక్కడ మీరు ఇక్కడ తినొద్దు, ఇక్కడ తినొద్దు అంటే, ఒక సినిమాలో మీలో ఎవరు కోటీశ్వరులో నేను హీరో అవుతా, మధ్యలో ప్రభాస్ ప్రొడక్షన్ మేనేజర్. టిఫిన్ ఏంటమ్మా అంటే, కృష్ణనగర్లో దోశ ఉంటుంది అద్భుతం అంటాడు. అనగానే ఏంటి చట్నీస్ నుంచి లేదా, ఈడు నిన్న కాక మొన్న హీరో అయ్యాడు, ఈడు చట్నీస్ దోశ అని అంటారు. అలాగా వాళ్ళు రాగానే వీళ్ళు ఏంటో ఇదైపోతారు అన్నమాట. ఒక 6-7 రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్ అకామిడేషన్, బ్రహ్మాండమైన ఫుడ్డు. వీడు ఇలా కూర్చుంటాడు ప్రొడ్యూసర్, వీడికి ఏడుస్తుంటాడు లోపల, ఏడుపు. ఈ డబ్బంతా పోతుంది, ఎంజాయ్ కూడా చేయలేడాడు అలా కూర్చున్న. నమస్తే, దానికి ఒకడు ప్రాంప్టింగ్ పక్కన. అవసరం అండి, తెలుగు అమ్మాయిలు ఎంతమంది లేరు.
అంటే అప్పుడు వారసత్వ రాజకీయాలు ఎట్లనో ఈ ఇండస్ట్రీలో కూడా అప్పుడు అట్లానే వారసులు వాళ్ళు మాత్రమే యాక్టర్స్ అయ్యేవారు. ఎక్కడ ఉన్నారు చూడండి మీరు, వాణిశ్రీ గారు, సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, రాజశ్రీ గారు, ఎల్ విజయలక్ష్మి, ద వరల్డ్ ఫేమస్ డాన్సర్, చంద్రకళ, ఇలాగ అద్భుతం, గీత, అద్భుతమైన హీరోయిన్ జయలలిత గారు ఉన్నారు. అప్పుడు కూడా హిందీ వాళ్ళని వహీదా రెహమాన్ అనే ఒక పెద్ద హీరోయిన్ వచ్చి చేసింది అంతే. మళ్ళీ ఇప్పుడు సింహాసనం సినిమాలో మందాకిని చేసింది. అదే ఆకాశంలో ఒక తార అనే పాట ఉంది చూసారా, అలాగా అప్పుడప్పుడు తెచ్చారు. ఇప్పుడేంటి, మాకే క్యారెక్టర్స్ లేవు. మలయాళంలో ఎవడో ఉంటాడండి, పృథ్వీరాజ్ గారిలో ఉంటాడని పెట్టేద్దాం, ప్యాన్ ఇండియా అంటారు. ప్యాన్ ఇండియా అంటారు, నేను ప్యాన్ దోశలాగా. ఇప్పుడు దురంధర్ తీశారు, ఎక్కడైనా సౌత్లో ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడు దాంట్లో, ఒక్కడు లేడు. సౌత్లో ఉన్నవాడు ఒక్కడిని పెట్టల, అది ప్యాన్ ఇండియా, వరల్డ్ వైడ్ సూపర్ డూపర్ హిట్ సినిమా. ప్యాన్ ఇండియా ఆడెవడో టీవీలో ఆర్టిస్ట్ అంట, ఆడికి కథ చెప్పేవాడు ఒకటంట. చూడండి ఎలా ఉంది ఇండస్ట్రీ. ఆడు ప్యాన్ ఇండియా అంట. ఒరే నీ మొహం ఎప్పుడైనా ప్యాన్ ఇండియా అంటే ఏంటో తెలుసా ఆ డైరెక్టర్కి? అంటే ముంబై నుంచి అక్కడి నుంచి తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు వరకు ఎవరైతే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి అవకాశాలు తగ్గాయి అంటారు ప్రస్తుతానికి. ఇప్పుడు అందరికీ పోయినండి, హీరోయిన్లు అన్నీ వదిలేసేయండి. బయట నుంచి వచ్చాను, ఇప్పుడు దుల్కర్ సల్మాన్ బయట నుంచి వచ్చినాడే, అలాగే అందరినీ తెస్తున్నారు బయట నుంచి. రేపు డైరెక్టర్లు కూడా ప్రొడ్యూసర్లు బయట నుంచి తీసుకొస్తారు. అంటే ఎందుకంటారు, ఎందుకు వేలం వెర్రి. ఇప్పుడు నేను ఇలా నడుస్తున్నానండి, కో డైరెక్టర్ బా ఇది భలే ఉన్నాడు సార్, ఎక్కడ చూసావు, ఏదో హిందీ సీరియల్లో ఉన్నాడు సార్, అద్భుతం అండి, ఆహా ఓహో అబ్బో తప్పట్లు కొట్టేస్తారు. ఇమ్మీడియట్గా బాంబే వెళ్ళిపోవడం అని తెస్తారు. ఆడొచ్చి ఓ తెలుగు మేరకు ఇతనా ఠీక్ సే నహీ ఆతా, ఓ డైలాగ్ క్యా హై ఉస్కా ఎండ్ మే మేరా క్యా హై అంటాడు. అక్కడికి వెళ్తాడు జూనియర్ ఆర్టిస్టు, ఆయన తెచ్చి ఇక్కడ పెద్ద ఆకాశంలో పెడతారు. దౌర్భాగ్యం అదేనండి. సరే మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం, తెలుగులో ఉన్నారు, పనికి రాకపోతే అయ్యా నువ్వు పనికిరావు, ఈ క్యారెక్టర్ నువ్వు పనికిరావు, నిన్ను పెట్టుకోవడం వల్ల మేము నాశనం అయిపోయాం, అది ఇదేనా అంటే వాడిని దూరంగా పెట్టాలి. ఎంతమంది కళాకారులు లేరండి ఇక్కడ, భోజనం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. బట్టలు వేసుకున్నంత మాత్రాన కోటీశ్వరుడు కాదు యాక్టరు, వాడి లోపల వాడి స్ట్రగుల్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు ఏ వాడిని చెప్పండి, కర్మ రిటర్న్స్ అంటారు చూసారా, కర్మ అలా కర్మణ్యవాధికారస్తే అన్నట్టు అది ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎక్కడ బ్యాడ్ జరుగుతుందో అక్కడ కొడుతుంది కర్మ. రానున్న రోజులు మంచి రోజులు వస్తాయి. మా స్వర్గీయ దాసరి నారాయణరావు గారు ఏ రకంగా అద్భుతంగా తీసుకెళ్లారో ఆ రోజులు మనకు దగ్గరలో ఉంటాయి. మళ్ళీ చిన్న సినిమాలు వరవడం మొదలవుతుంది. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా చరణ్ గారు పెద్ద సినిమాతో వస్తున్నారు. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ గారు ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన సినిమాలో హీరో కాదు, రియల్ లైఫ్లో హీరో. ఇప్పుడు వీళ్ళకి ఒంట్లో బాగాలేదు, వాళ్ళకి ఏంటో చూడండి, అపోలోకి పంపించండి. ఆర్థికంగా బాగాలేదు, డబ్బులు ఏమన్నా, గ్రేట్. చిరంజీవి గారు పులి గడుపున పులి, అది పాతది అది. చిరంజీవి గారు రేపు రానున్న రోజుల్లో రామ్ చరణ్ గారి ఫాదర్ చిరంజీవి అనాలి, అంతటి స్థాయి తెచ్చాడు అబ్బాయి. ఆ పెద్దిలో ఉన్న ఇప్పుడు మనం చూస్తున్న బాడీ ట్రాన్స్ఫర్మేషను, అయ్యప్ప మాల్లో ఉండి ఇప్పుడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ 6 నెలల్లో చేస్తారు, అందరూ చేస్తారు. ప్రోటీన్ ఫుడ్స్, నాన్ వెజ్, చికెను, ఎగ్స్ ఇవి అయితే, కానీ దీక్షలో ఉండే ఆయన 6 నెలలు వెజిటేరియన్ ఫుడ్ తిని ఆ అయ్యప్ప స్వామి యొక్క నియమాలను పాటిస్తూ ఆయన బాడీ తయారు చేశారంటే సెల్యూట్ చేయాలండి. ఆల్ ఓవర్ వరల్డ్ రేపు సెల్యూట్ చేస్తారు పెద్ద రిలీజ్ అయ్యాక. ఫ్రాక్చర్ కూడా అయింది ఆయనకి. ఏంటండి అది ప్యాన్ ఇండియా అర్హత ఉంది. ప్యాన్ ఇండియా అంటాకి రామ్ చరణ్కి అర్హత ఉంది, ఎన్టీఆర్ గారికి అర్హత ఉంది. మిగతా ఉప్మా పెసరట్లు వీళ్ళంతా ఏంటంటే నాకు అర్థం అవుతుంది. ప్రతి ఒక్కడు ప్యాన్ ఇండియానే, అసలు ఎటు వెళ్తున్నారా మీరు, నాకు అర్థం కాదు. అలాగే ఇప్పుడు బుచ్చిబాబు అంత ఉంటాడు మనిషి, మనిషే చిన్న ఇది సన్నగా ఉంటాడు, ఆ లూజ్ షర్ట్ ఇలా వేసుకుని ఇలా కూర్చుని ఇలాగా. అప్పుడెప్పుడో చిరంజీవి గారికి నేను ఉత్తరం రాశానండి, చిరంజీవి గారు కోడంబాకం అని రాశాను, వెళ్ళిపోయింది. ఒరే చిరంజీవి గారు నీకు రిప్లై ఇవ్వడం వెంటారు, ఆయన ఉత్తపోసుకునేంత ఖాళీ కూడా లేదన్నారండి, మొన్న చెప్పాడు ఆయన. ఆయన ఏదో ఇలా ఉంటాడు, అలాగే ఇంటలెక్చువల్స్ అలాగే ఉంటారు, మేధావులు అలాగే ఉంటారు.
సుకుమార్ గారి దగ్గర నుంచి వచ్చినోడు అతను. సో అతను మరలా పెద్ద రిలీజ్ అప్పుడే వెళ్ళి ఆయనతోటి మాట్లాడాలి అనుకుంటే డిసైడ్ అయ్యా. ఎందుకంటే మళ్ళీ దొరకడు ఆయన. ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి కొడితే బంతి వెళ్ళిపోయింది ఎక్కడో పైకి. పెద్ద సినిమా ఇప్పుడు రేపొద్దున పాన్ ఇండియా రేంజ్లో హిందీ వస్తాయి. ఇంకా ఆయన ఆయన లైఫ్ ఆయన స్వర్ణయుగం వెళ్ళిపోయాడు సుకుమార్ గారి శిష్యుడు. నాకు ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే ఆయనే పిలిపించి ఆఫీసులో నాకు ఒక క్యారెక్టర్ ఉంది ఈసారి మనం చేద్దాం అన్నారు. అది నటుడు ఆశావాది. కొన్ని అనివార్య కారణం వల్ల మనం చేయలేకపోవచ్చు. ఆశ ఉంటుంది కదండి, అది బతికిస్తుంది. మళ్ళీ బుచ్చిబాబు గారు ఎప్పుడు చేసినా కూడా అరే మనం అప్పుడు ఇవ్వలేదు ఈసారి ఇవ్వాలి అనేది ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా మటుకు భారతదేశ చరిత్రలో రామ్ చరణ్కి నేషనల్ అవార్డు పెద్ది కన్ఫర్మ్. శివరాజ్ కుమార్ గారు మొన్న చెప్పారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఓన్ చేసుకుంటారండి. నా తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ లాగా ఉన్నాడు అన్నాడు ఆయన. అక్కడికి వెళ్తే హిందీలో చిరంజీవి గారి అబ్బాయి కాదు, హమారా బేటా రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్ గారు లాంటి కాంట్రోవర్సీ లేని హీరో ఇండస్ట్రీలో ఎవరంటే అతను. ఈ జనరేషన్ అద్భుతం అండి. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ గారు, ఈ జనరేషన్ సూపర్. ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే మీరు కూడా అదే డిస్టిక్ సంబంధించిన వాళ్ళు, భీమవరం అటు సైడ్ మీది తాడేపల్లి కూడా. ప్రభాస్ గారితో కూడా మీరు యాక్ట్ చేశారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఎట్లా ఉంటారు? ఆయన ఫుడ్డీనా నిజంగా? వెండితెర నేలే రారాజు, రేరాజు, నెలరాజు, మన మధ్య ఉన్నటువంటి ప్రభాస్ రాజు అని అంటే డార్లింగ్ అంటాడు ఆయన. అంత జోవియల్గా ఉంటాడు. ఎవరో తెలియదు వచ్చే డార్లింగ్ అంటాడు. ఫోన్ చేయండి ముందు. అసలు బాహుబలి 2 చేశాను నేను ఆయనతో పాటు. అనుష్క గారి మంత్రి ఆయన వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ వేసుకుని కూర్చొని రండి ఫోన్ చేద్దాం రండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది గెస్ట్ హౌస్కి వెళ్తే ఫుడ్డు ఇదంతా అక్కడ దాకా. కృష్ణరాజు గారు మా నాన్నగారికి బాగా మిత్రులు. మేము చూసేవాళ్ళం అప్పుడు ఇలాగే ఉండేది. అలాగే ఏంటంటే ఇవన్నీ తింటాకే ఉన్నాం. అక్కడ మనం ఏంటంటే బతకటం కోసం తినకూడదు, తినటం కోసం బతకాలని ఉంటుంది సామెత. అక్కడికి వెళ్తే తినాలే మొత్తం ఏం చూసినా. ఒక పక్క రఘురామ కృష్ణరాజు గారు, త్రిపులార్ గారు ఉండి ఎమ్మెల్యే ప్రచారం అయిపోయి మధ్యాహ్నం అయింది, 2 రోజులు ఉన్నాం అక్కడ. ఒకరోజు అయిపోతుంది సరే వెళ్ళిపోతాం వేరే నియోజకవర్గానికి వెళ్ళాలంటే మళ్ళీ మాట్లాడి జనసేన ఆఫీస్కి 2 రోజులు ఉంచారు. బైక్ మీద తిరిగామండి మేము నియోజకవర్గం అంతా. మధ్యాహ్నం 3:30, 4 అయింది. అప్పుడు ఎండలే. చిన్న టిఫిన్ తీసి వెళ్దాం మళ్ళీ మనం. టిఫినా ఏదో ఉప్మా ఏదో ఉంటుందిలే అనుకున్నాం. అంత లాస్ట్ అంత ఉంది. అది ఏంటిదంటే రాజులు అంతే. ఆ ఫుడ్డు ఏంటండి ఇన్ని రకాలు ఎప్పుడు తింటారండి? రే ప్యాక్ చేయండి పృథ్వీ గారు హోటల్లో పెట్టండి అవన్నీ. రాజులు అది అందరికీ రాదండి. అది అంటే వాళ్ళు పెట్టడం అట్లా పెడతారా లేదా తినడం కూడా చేస్తారంటారు? తినడం అంటే ప్రభాస్ గారు అసలు తినడం మీకు తెలుసా? మీకు పెడతాడు ఆయన. పృథ్వీరాజ్ ఉన్నాడు కదా మలయాళం హీరో డైరెక్టర్, ఆయన ఫ్యామిలీతోటి వచ్చారు సలార్ షూటింగ్కి. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు 6 o'clock ప్యాకప్ అయిపోయిందంటే హోటల్ దగ్గరికి వెళ్తే 2 పెద్ద గ్యారేజీలు ఉన్నాయి. ఇది ఎవరికి? ఇది ఒక 20 మంది 30 మందికి వచ్చినట్టుంది. ఎవరిది ఇది అని అంటే మీకోసమే సార్ పంపించారండి. మొత్తం అక్కడ ఉన్న అందరినీ పిలిచి 25 మంది కూర్చొని తిన్నారంట. అంటే వాళ్ళు కృష్ణరాజు గారి ఆయన దశదిన కర్మ ఇది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఏంటప్ప ఇది ఎక్కడ చూసినా అదే అండి. అదంటే అది బాడీలో ఇంజెక్ట్ అయి ఉండాలి. దానగుణం. కర్ణుడు ప్రభాస్. ప్రజాగలం ఛానల్కి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ప్రజాగలం ఈ గలం ప్రజల వాయిస్ తీసుకుని నాతోటి మాట్లాడించారు. సో ఇలాంటి కార్యక్రమాలకి మరలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ప్రజాగలం పీపుల్స్ వాయిస్ సముద్రాల క్రాంతి కుమార్ గారు ఇప్పుడు మనం మాట్లాడిన ప్రజాగలం పీపుల్స్ వాయిస్ దానికి సంబంధించి వారే దీనికి కర్త కర్మ క్రియ అన్నీ వారే. సముద్రాల క్రాంతి కుమార్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. ప్రజాగలం అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుందంటే చాలాసార్లు ఈ మైక్ చూశాను కానీ ఎవరిదని నాకు తెలియదు. సో చాలా బాగా ఉన్నాయి ఇంటర్వ్యూలు కానీ ఇవి కానీ. నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే అద్భుతమైన ఛానల్ ప్రజాగలం.
వాయిస్ ఆఫ్ పీపుల్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ. ప్రజాగళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.